టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి ఏజీఆర్ బకాయిల నుంచి ఊరట కల్పించాలంటూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కోర్టు సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో వోడాఫోన్ ఐడియా షేర్లు కుప్పకూలాయి. ఇంట్రాడేలో ఈ షేర్లు 10% మేర క్షీణించాయి. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ, పెనాల్టీలపై వడ్డీ నుంచి తమకు మినహాయింపు కల్పించాలని టెలికాం సంస్థలు వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలి సర్వీసెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాము మనుగడ సాధించాలంటే ఏజీఆర్ బకాయిలకు సంబంధించి 45,000 కోట్లు మాఫీ చేయాలని తొలుత వోడాఫోన్ ఐడియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎయిర్టెల్ కూడా ఇదే తరహా పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. ఈ నిర్ణయంతో టెలికాం సంస్థలపై భారం పడనుందన్న భయంతో షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలో మార్కెట్లు ముగిసే సమయానికి ఈ షేర్లు 8.41% నష్టంతో, ఎయిర్టెల్ 0.14% లాభంతో ముగిశాయి.